లాస్ట్ ఇయర్ ఏపీ పాలిసెట్లో ట్రిగ్నోమెట్రీ నుంచి ట్రిగ్నోమెట్రీ రేషియో మీద ఒక ప్రాబ్లం అడిగాడు. సో క్వశ్చన్ చదవగానే వెంటనే ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను సింపుల్ ట్రిక్ చెప్తా చూడండి. 15 cot a = 8 అంటున్నాడు, సైన్ ఏ వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో నేను ఇప్పుడు cot aని 8/15 గా రాస్తున్నాను. సో cot ట్రిగ్నోమెట్రీ రేషియో ఏంటి? అడ్జసెంట్ బై ఆపోజిట్. సో సైన్ ఏకి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ చూడండి మనకి ఆపోజిట్ 15 అని తెలిసిపోయింది. సో ఇప్పుడు న్యూమరేటర్ లో 15 ఏదో ఉంది, ఫస్ట్ ఆప్షన్ 15. ఓకే, సో ఆన్సర్ ఇస్ 15/70. సో ఈ విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకుంటే హై స్కోర్ అనేది చాలా ఈజీ అవుతుంది. సేమ్ ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ నుండి ప్రీవియస్ పేపర్ లో ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. cos a = 12/13 అంటున్నాడు, సైన్ ఏ వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో కాస్ అంటే ట్రిగ్నోమెట్రీ రేషియో ఏంటి? cos = adjacent by hypotenuse. Sin = opposite by hypotenuse. సో డినామినేటర్ హైపోటెన్యూస్ 13 అని తెలిసిపోయింది. సో డినామినేటర్ లో 13 ఏది ఉంటే కాన్ఫిడెంట్ గా అదే ఆన్సర్. సో ఆప్షన్ 3 5/13 ఇస్ ద ఆన్సర్. ప్రీవియస్ పేపర్ నుంచి ఇంకో ట్రిగ్నోమెట్రీ మోడల్ చూద్దాం. ఇఫ్ tan θ = 1/√3 అంటున్నాడు, cos θ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఇది డైరెక్ట్ రీకాల్ క్వశ్చన్, సాల్వ్ చేయడం వేస్ట్. ఇదంతా స్టాండర్డ్ వాల్యూస్, బాగా గమనించండి. tan θ = 1/√3 అంటే, సో θ అంటే 30 degrees. సో cos θ అంటే 30 degrees, 2/√3. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు 1 మార్క్ చాలా ఈజీగా వస్తుంది. కాబట్టి స్టాండర్డ్ వాల్యూస్ అన్ని కూడా మీరు బాగా స్టడీ చేసి గుర్తుపెట్టుకోండి. అవి మీకు ఈజీగా మార్క్స్ ని హై లెవెల్లోకి తీసుకెళ్తాయి. ఏపీ పాలిసెట్ లో ప్రీవియస్ పేపర్ నుంచి ఇంకో మోడల్ సాల్వ్ చేద్దాం. ఇది చాలా టఫ్ అనిపిస్తుంది, కానీ షార్ట్ కట్ తో చాలా ఈజీగా ఉంటుంది. ఎలాగో చూడండి. cos a = 4/5 అన్నాడు, tan a కనుక్కోమన్నాడు. సో ఇక్కడ cos a = 4/5 అంటే ఇది 3, 4, 5 ట్రయాంగిల్ హింట్. cos a = adjacent by hypotenuse. tan a = opposite by adjacent. సో ఇక్కడ అడ్జసెంట్ మనకి 4 అని తెలిసింది, హైపోటెన్యూస్ 5 అని తెలిసింది. సో రిమైనింగ్ ఏముంది? 3/4 ఇస్ ద ఆన్సర్.